కేంద్ర కేబినెట్ కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. 70 ఏళ్లు పైబడిన వారికి ఆయుష్మాన్ భారత్ అమలు చేయాలని నిర్ణయించింది. ఆయుష్మాన్ భారత్ కింద వృద్ధులకు 5 లక్షల వరకు వైద్య సాయం అందించనున్నారు. ఆదాయంతో నిమిత్తం లేకుండా ఆయుష్మాన్ భారత్ అమలు చేయాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయించింది. దీంతో 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ధి చేకూరనుంది. పీఎం గ్రామ సడక్ యోజన పథకం 4కు కేంద్ర కేబినెట్ ఆమోదాన్ని తెలిపింది. గ్రామీణ ప్రాంతాలు, రిమోట్ ఏరియాల్లో రోడ్ల నిర్మించనున్నారు. వాతావరణ శాఖకు మరింత టెక్నాలజీ కోసం 2000 కోట్లను కేటాయించారు. పీఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ పథకానికి కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. పీఎం ఈ డ్రైవ్ కోసం 10,900 కోట్లను కేటాయించారు. దేశవ్యాప్తంగా 88,500 ప్రదేశాల్లో ఛార్జింగ్ సెంటర్లు నెలకొల్పనున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీ కొనసాగించనున్నారు. జల విద్యుత్ ప్రాజెక్టులకు 12,461 కోట్లు కేటాయించారు. హైడ్రో పవర్ కోసం 12,471 కోట్లు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 31,359 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ప్రాజెక్టులకు నిధులను కేటాయించారు.